నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? నువ్వెప్పుడొచ్చావు జనని? మీ అక్కగారు నన్నింకా హాస్పిటల్ నుంచి బయటికి పంపించలేదా అన్నప్పుడే వచ్చాను. అక్కని జనని ముందు తక్కువ చేస్తే బాగుండదు. తనకి హాస్పిటల్లో యోగా టీచర్గా పనిచేస్తుంది నువ్వని తెలియదు జనని. నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి తను కూడా చాలా టెన్షన్ పడింది. నా విషయంగా వరీ అయింది. క్షణం క్రితం దాకా నేనెలా ఫీల్ అయ్యానో తను కూడా అలాగే ఫీల్ అయింది. తప్పు యోగా టీచర్ వల్ల జరిగిందని తన భావన. అలాగా? తనకి నేను తెలీదు, ఓకే. మరి యోగా టీచర్లే నీ జీవితంలో అచ్చు రారు అన్నది మరి ఎవరి గురించి? చూడు జనని, మనం మళ్ళీ కలుసుకొని ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మన మధ్య గతం గురించి ప్రస్తావన రాకూడదనుకున్నాం కదా, ఓకే. దానికి భిన్నంగా నేనేం మాట్లాడను. మన మధ్య నో పర్సనల్ డిస్కషన్స్ అంటావు. ప్రెజెంట్ గా అయితే నేను ఇక్కడ పనిచేస్తున్న సంగతి, మన మధ్య బిజినెస్ అగ్రిమెంట్ ఉన్న విషయం మీ అక్కగారికి తెలియదు అంటావు, అంతే కదా? వారెవరి గురించి అన్నారనే విషయం నేను అర్థం చేసుకోగలను. ప్రెజెంట్ది కాదు, అదే యోగా వాళ్ళు నీకు అచ్చు రారు అని అన్నారే, దాని గురించి. ఇంత లైట్ గా తీసుకుని ఇంత కూల్గా ఇంత ప్లెజెంట్ గా మాట్లాడడం చాలా ఆశ్చర్యం వేస్తుంది. జననిలో ఈ మార్పు ఎల్లకాలం ఉంటే చాలా బాగుంటుంది. నేను నిన్న అంతలా అరిచినా తనింత కూల్గా ఉందంటే సంథింగ్ డిఫరెంట్. నువ్వు చాలా మారావు జనని. ఏ విషయంలో అంటావు? ఏం మారానని అనుకుంటున్నావు? నా మార్పు నువ్వెలా అర్థం చేసుకున్నావు? నేనైతే ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా ఒకేలా ఉన్నానని భావిస్తున్నాను. నా మనస్తత్వంలో కానీ ఆలోచనలో కానీ ఎలాంటి మార్పు లేదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. లైఫ్ లాంగ్ ఇప్పుడున్న క్యారెక్టరే ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు నీకు అలా అనిపించడానికి కారణం ఏంటో నేను చెప్పనా? మనం ఒకరిని మరొకరిని చూసుకునే కోణం మారింది, అంతేకాని మనుషులు మారలేదు. ఒక ప్రోవర్బ్ ఉంది కదా, యూ స్మైల్ వెల్ లుక్ స్మైల్ అని. నువ్వు కోపం వచ్చేలా మాట్లాడడం లేదు. నాకు ఆ కారణంగా కోపం ఎందుకు వస్తుంది? నీలో ఉన్న మెచ్యూరిటీ నాకు బాగా నచ్చింది. ఇది నిన్ను మెచ్చుకోవాలని కాదు, వాస్తవం అనిపించి చెప్తున్నా. థ్యాంక్స్ గుణ. నీకైనా నాకైనా అర్థం కావాల్సింది ఒక్కటే, మనం ఎదుటి వాళ్ళ ఆత్మాభిమానాన్ని అగౌరవిస్తే ఖచ్చితంగా ఎవరైనా ప్రతిస్పందిస్తారు. నిజాయితీగా మాట్లాడేవాళ్ళు, ప్రవర్తించేవాళ్ళు చాలా మందికి అహంకారులుగా, పొగరుబోతుల్లా కనిపిస్తూ ఉంటారు. అవతల వాళ్ళు కూడా ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచిస్తే తప్పుగా అనిపించదు. ఎస్, నువ్వు చెప్పేది కరెక్ట్ అని ఇప్పుడిప్పుడే నాకు అనిపిస్తుంది. ఒక విధంగా నన్ను నేను ప్రశ్నించుకుంటే నీ అంత వివరంగా ఆలోచించనేమో అని కూడా నాకు అనిపిస్తుంది. నో, నీకు నువ్వు అలా ఎప్పుడు అనుకోవద్దు. నువ్వేది కడుపులో దాచుకోకుండా పైకనేస్తావు. ఇప్పుడే చెప్పాను కదా, అది యువతల వాళ్ళకి ఒక్కోసారి తప్పు అనిపిస్తూ ఉంటుందని. జనని, ఫ్యూచర్లో మళ్ళీ అలా నేనెప్పుడు బిహేవ్ చేయను. సూపర్ రా. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మసిలితే మీ మధ్య దూరం కానీ భేదాభిప్రాయం కానీ కలిగించడం మిమ్మల్ని పుట్టించిన ఆ బ్రహ్మ వల్ల కూడా సాధ్యం కాదు. మీరు లేవద్దు, పడుకోండి. అమ్మా, నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన దేవత అమ్మా. నిన్న నేను తొందరపడి మీ అందరి ముందు వీరి మీద కోపగించుకున్నాను. తను హాస్పిటల్కి గొప్ప మేలు చేసింది. వారు చేసిన ఆ మంచి పనికి
నేను మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు చెప్తున్నాను. మేమిద్దరం కలిసి హాస్పిటల్ శ్రేయస్సు కోసం, పేషెంట్ల ఆరోగ్యం కోసం పాటుపడతాం. ఏంట్రా మీరు చేసిన పని? ఏదో చిన్నపిల్లలు కదా అని చూస్తుంటే మరి లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తున్నారు. అమ్మ నాన్నల్ని కలుపుతావంటే ఏదో సంతోషపడ్డానే కానీ అందరి ముందు నా అల్లుడితో తన భార్యకి సారీ చెప్పిస్తారా? మనసు బాధపడేలా చేయడం తప్పు కదా? ఏంటమ్మా ఈ రివర్స్ గేర్? అన్నయ్య అంత కష్టపడి అమ్మని నాన్నని హాస్పిటల్ నుంచి బయటికి పంపకుండా కాపాడి ఇద్దరు ఒక దగ్గరుంటే కలిసిపోతారని నానా తంటాలు పడి వీడియోలు షూట్ చేసి వాటిని వైరల్ చేసి నాన్న దృష్టి దాకా వెళ్లి తనలో మార్పు వచ్చేలా బ్రిలియంట్ ప్లాన్ తో సక్సెస్ సంపాదిస్తే నువ్వేంటలా అరుస్తున్నావు? నీ కల్లుడైతే అవ్వచ్చు కానీ నాకు నాన్న ఆమె అమ్మ భార్యాభర్తలు ఒకరికొకరు సారీలు చెప్పుకుంటే తప్పేం లేదు. నాన్నలో అలాంటి మార్పు రావడం మామూలు విషయం కాదమ్మమ్మా. మా అత్త నూరు పోస్తే పీకల దాకా కోపం పెట్టుకుని వెళ్ళి అమ్మకి క్లాస్ పీకాడు. అలాంటి మనిషి అనవసరంగా ఆవేశపడ్డాను అనే ఆలోచనకొచ్చి కూల్గా కామ్గా అమ్మకి అపాలజీ చెప్పాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్. దాని వెనక మా శ్రమ ఎంతుందో నీకు తెలియదమ్మమ్మా. నేననేది అదే లేరా, అసాధ్యాన్ని సాధ్యం చేయడం మామూలు విషయమా? మీరు పిల్లలు కాదురా, పిడుగులు. ఓరిని అమ్మమ్మ, నువ్వు సడన్ గా ప్లేట్ ఫిరాయించడాలు ఎక్కడ నేర్చుకున్నావు, ఎప్పుడు నేర్చుకున్నావు? ముందు నువ్వు రివర్స్ లో వస్తావా? మేము రివర్స్ అయ్యేసరికి అదే అంటూ మళ్ళీ మమ్మల్ని కూల్ చేయాలని చూస్తావా? లేదు లేవే, రివర్స్ లేదు, ప్లేట్ ఫిరాయించడము లేదు. ఊరికే సరదాగా జోక్ చేశా అంతే. మీరు చేసింది మామూలు ఆలోచన కాదు, చాలా గొప్పగా ఆలోచించారు. వీడు తెలివితేటలు ఉపయోగించకపోతే అంత సఖ్యత వాళ్ళ మధ్య తీసుకురావడం జరిగేదే కాదు. నా మనవడు చేసిన ఘనకార్యానికి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను తెలుసా? అమ్మమ్మా, నువ్వు చాలా పెద్ద కిలాడివి, మాకు భలే షాక్ ఇచ్చావు. కాస్తలో హడలు కొట్టావు కదా. పిల్లల్ని మెచ్చుకోకూడదంటారా, మెచ్చుకుంటే ఆయుష్ తగ్గుతుందట. అందుకే ముందలా అని దిష్టి తీసేశా. అవునరా తరుణ్, మరి ఈ విషయంలో ఆ దుష్టశక్తి రగిలిపోతుంటుంది కదా, మళ్ళీ ఏదైనా ఘాతుకం చేయడానికి తెర తీస్తుందేమోనని భయంగా ఉందిరా. అమ్మమ్మా, ఆవిడ గారి విషయంలో నువ్వేం భయపడకు. ఆవిడెన్ని బ్లాక్ మ్యాజిక్లు చేసినా దానికి కౌంటర్ నేనిస్తా. ఇప్పుడు భయపడాల్సింది మనం కాదు, ఆవిడ గారు. ఏంటబ్బా వేసిన ప్రతి ఎత్తు ఇలా చిత్తైపోతుందని మదన పడాల్సింది, మనోవ్యాధి పడాల్సింది ఆవిడే. మంచిదర్రా. కాని తరుణ్, నువ్వు మరొక ముఖ్యమైన పని చేయాల్సిందిరా. ఏంటమ్మమ్మా అది? పంతులు గారు కుటుంబం మొత్తం కలిసి అమ్మవారి పూజ చెయ్యాలి అన్నారు కదా. అది చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం సుఖ సంతోషాలతో బ్రతకచ్చు అన్నారా. అవునన్నయ్య, అది చేస్తే చాలా మంచిదని పంతులు గారు గట్టిగా చెప్పారు. అలా కుటుంబం మొత్తం కలిసి పూజ చేస్తే మీ అమ్మా నాన్నల భవిష్యత్తుకి ఢోకా ఉండదు, వాళ్ళింక జన్మలో దూరం అవ్వరు అని చెప్పారా. మొత్తం ఫ్యామిలీ అంతా చక్కగా కలిసిపోతుంది అన్నారు. అవునన్నయ్య, మనందరం కలిసి ఒక చోట ఒక ఫ్యామిలీగా ఉండాలని నా మనసు కోరుకుంటుంది. అప్పుడు మన మధ్య ఎన్ని సంతోషాలు తొంగి చూస్తాయో. కానీ ఇది చాలా పెద్ద టాస్కే. నువ్వు తలుచుకుంటే ఎంత పెద్ద టాస్క్ అయినా కంప్లీట్ చేయగలవురా. అమ్మమ్మ పూజ అని చెప్పిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నా. ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం చేసి పూజ సక్సెస్ అయ్యేలా చేస్తాను. నువ్వు సాధిస్తావురా, నాకు ఆ నమ్మకం ఉంది. అన్నయ్య మాట అన్నాడంటే ఖచ్చితంగా అయి తీరినట్టే. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎలా చేద్దాం అనుకుంటున్నావు?
నాకు ఒక ఐడియా వచ్చింది, కానీ ఇంకొకసారి ఆలోచించుకొని ఇంప్లిమెంట్ చేస్తా. ఈలోగా మీకేమన్నా ఆలోచనలు వస్తే నాకు చెప్పండి. నేను ముసల్దాన్ని, ఇది చిన్నపిల్ల, మా బుర్రలేం పనిచేస్తాయిరా? అంటే బాధ్యత మొత్తం నా మీదే నెట్టేసాం అన్నమాట, అంతేగా? సరే, నా తెప్పలేవో నేను పడతానులే. జనని, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? జనని, మనం ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి వర్క్ చేయాలని నిర్ణయానికి నేనొచ్చాను. కారణం? నిన్న వచ్చిన విధంగా ఫ్యూచర్లో కూడా కమ్యూనికేషన్ గ్యాప్లు రావచ్చు. అలా ఏమైనా స్పర్ధలు పొడచూపితే ఇప్పుడైనట్టుగా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకుండా నువ్వు నేను ఇద్దరం జాగ్రత్త పడదాం. ఖచ్చితంగా నీ ప్రపోజల్ నాకు బాగా నచ్చింది. ఈగోకి పోకుండా సమస్యని సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే అది నువ్వు అన్నట్టుగా హాస్పిటల్ బెటర్మెంట్ కోసం, పేషెంట్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉపయోగపడుతుందని నేను కూడా భావిస్తున్నాను. అందుకే ఉంటాను గుణ. ఇక నుంచి దేన్ని పర్సనల్గా తీసుకోను. జాబ్ ఫుల్ఫిల్నెస్సే నా ధర్మంగా భావిస్తాను. నిన్నొద్దనుకున్నాను, వర్క్ వద్దనుకున్న దాన్నే అయితే ఇక్కడ చేరేదాన్నే కాదు. కానీ వర్క్ విషయంలో నేనెప్పుడూ నీతో కలిసి ఉంటాను. నిన్నట్లా అని నువ్వే అన్నావుగా, అలాగే మనం కలిసి మాట్లాడుకోవాలనే మాట కూడా నీ వైపు నుంచి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా ఓ చిన్న హామీ నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను. ఏంటది? ఇక మీదట నువ్వు ఏ విషయంలో అయినా, అది నా తప్పైనా పొరపాటైనా, నువ్వు నిజమని భావించినా ఆవేశపడి 10 మందిలో మాట జారద్దు. నన్ను పర్సనల్గా పిలు. ఒంటరిగా నాకేం చెప్పదలుచుకున్నావో చెప్పు. నిన్ను ఇబ్బంది పెట్టిన విషయం గురించి ప్రశ్నించు, హెచ్చరించు. ఫ్యూచర్లో జరగకుండా ఉండేలా చూసుకోమని చెప్తే నేనేం ఫీల్ అవ్వను. అలా అని నువ్వు ప్రామిస్ చేస్తే నీకు మాట ఇవ్వడానికి నేను ముందుకొస్తాను. వెరీ జెన్యూన్. నువ్వు అడిగింది చాలా న్యాయబద్ధంగా ఉంది. నీ అభిప్రాయం, ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది జనని. ఇదివరకు కండిషన్ అనే దానివి, ఇప్పుడు అలా అనలేదు. అదే మార్పు నీలో వచ్చిందని ఇందాకే నేనన్నాను. నువ్వు హామీ అడిగావు, కానీ నేను వాగ్దానం చేస్తున్నాను. మీరిద్దరూ ఒక కమిట్మెంట్ కోసం కలవటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పటికైనా హాస్పిటల్ భవిష్యత్తు మీద మనసు పెట్టి కలిసి పనిచేయడానికి ముందుకు రావటం, హాస్పిటల్ మీద, పేషెంట్స్ మీద శ్రద్ధ చూపించాలనుకోవటం ఎక్సలెంట్. మీ నిర్ణయం నన్నే కాదు, హాస్పిటల్ స్టాఫ్కి, పేషెంట్స్కి గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. నా దగ్గర నా తమ్ముడు గుణ సంతకాలు చేసిన ఎంటీ బాండ్ పేపర్స్ ఉన్నాయి. అవును, ఎంటీ బాండ్ పేపర్సే. వాటి మీద వాడి మొత్తం ఆస్తి నా పేరు మీదకి పగడ్బందీగా బదలాయించడం జరిగిపోతుంది. ఆల్మోస్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పేపర్స్ నా చేతికొస్తాయి. అవిలా నా చేతికి అందగానే వాటిని మార్ట్గేజ్ చేసో, మరొకటి చేసో మీకు చెల్లించాల్సిన అప్పు అణ పైసలతో సహా చెల్లించేస్తాను. ఇదే ఫైనల్. మళ్ళీ ఇంకో వాయిదా అనేది ఉండదు. మీరు నిశ్చింతగా ఉండండి. ఈ శక్తి మీద నమ్మకం ఉంచండి. చూడండి, నా తమ్ముడు ఆస్తి నాదవుతుంది. నేనింకా ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఉండను. అన్నీ క్లియర్ చేస్తాను.
పనైన తర్వాత నేనే ఫోన్ చేస్తాను. మళ్ళీ ఫోన్ చేయకండి. అయ్యో, నువ్వు మాట్లాడిందంతా తరుణ్ వినేశాడు. విన్నాడా? సరే, వినని. నెక్స్ట్ వాడేం చేస్తాడో చూస్తా. ఏం జరుగుతుందో గమనిద్దాం. వాడి యాక్షన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఓపిగ్గా వెయిట్ చేయడం ఒక్కటే నా పని. మహా అయితే వాడు నా తమ్ముడికి ఎక్కేసి చెప్తాడు. నేనేదో వాడికి ద్రోహం చేయబోతున్నాను నూరిపోస్తాడు. పోయిని. వాడికి నా మీద విపరీతమైన ప్రేమ. వీడి మాటలు నమ్మి ఏం చేస్తాడు? మహా అయితే నన్ను బయటికి గెంటుతాడు. అంతేగా, ఊరైతే తీయడుగా. నా బొందిలో ఊపిరుంటే చాలు. ఎవరిని ఎలా సాధించాలో నాకు బాగా తెలుసు. రేయ్, ఈ కేసు స్టడీ చేశాను. నువ్వు నమస్కారం కూడా- డాక్టర్ గారు. నమస్కారం. ప్రాబ్లం ఏంటండి? ఏమాత్రం కాస్త శ్రమ కలిగినా ఆయాసం, గుండెల్లో మంటగా, శ్వాస ఇబ్బందిగా, గుండె బరువుగా పట్టేసినట్టుగా ఉంటుందండి. 10 అడుగులు వేగంగా నడవలేకపోతున్నాను. 4 మెట్లు ఎక్కలేకపోతున్నాను. ఓహో, ఇలా వచ్చి కూర్చోండి. శివ, ఒకసారి ఈసీజీ, 2D ఎకో, థ్రెడ్మిల్, బ్లడ్ టెస్ట్ దగ్గరుండి చేయించి పంతులు గారిని తీసుకునిరా. ప్రమాదం ఏమీ లేదు కదా? హార్ట్ అటాక్ లాంటివేమీ రావు కదా? భయపడకండి. హార్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా నేను మిమ్మల్ని, మీ హార్ట్ని పర్ఫెక్ట్గా ట్రీట్ చేస్తా. వెళ్ళరండి. వస్తానండి. కూర్చోండి. అబ్బా, పంతులు గారు, మీరు భయపడాల్సిన పనేం లేదు. మీ రిపోర్ట్స్ అన్నీ చాలా చాలా నార్మల్గా ఉన్నాయి. మరి శ్వాస ఇబ్బంది ఎందుకు కలుగుతుందంటారు? అది గుండె నొప్పి కాదు, ఛాతీ నొప్పి. మీకు గ్యాస్ టాబ్లెట్స్ రాసిస్తాను. వాడితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలవండి. మందులు రెగ్యులర్గా వాడాలి. అలాగే టైం ప్రకారం డైట్ మీద శ్రద్ధ పెట్టాలి. అలాగే డాక్టర్ గారు. వస్తాను. డాక్టర్ గారు, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పాలనుంది. చెప్పండి. అనుకోవడానికేముంది? ఏం లేదు. మీ హాస్పిటల్కి వస్తూ ఇప్పుడు టెస్టుల కోసం వెళ్తూ నేను గమనించింది ఏంటంటే, వాస్తు ప్రకారం ఈ హాస్పిటల్ అంత బాగోలేదు. ఈ హాస్పిటల్ పార్ట్నర్స్ మధ్య కాస్త అపార్థాలు, అపోహలు, మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తాయని వాస్తు నాకు చెప్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోయినా భాగస్వాముల మధ్య అయినా పొరపచ్చాలు తొంగి చూడడం, చిన్న చిన్న కలహాలు ఏర్పడడం ఖాయం. పంతులు గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. శాస్త్రం తెలిసిన వాడిని కాబట్టి, మీరు మంచి డాక్టర్ అని తెలిసింది కాబట్టి పరిహారం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాను. ఒక్క పూజ మీకు అంతులేని ప్రశాంతతని, అనంతమైన భాగ్యాన్ని, హాస్పిటల్కి గొప్ప పేరు ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఈ వాస్తులు, పూజలు ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదండి. నమ్మకాలు ఉన్నా లేకపోయినా నాకు ఆహార విషయంలో మీరు ఎలాగైతే సూచించారో ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అపఖ్యాతి పొందే ప్రమాదం కూడా ఉంది. గుణ, నీకు నమ్మకం లేకపోవచ్చురా, కానీ ఎమ్మెల్యే గారికి ఉండొచ్చు కదా.
పార్ట్నర్గా ఉన్న జననీ గారికి ఉండొచ్చు కదా. మన మేలుగోరి పంతులు గారు చెప్తున్నప్పుడు తోసిపుచ్చుతావే, కాస్త చెవిని పెట్టరా. కరెక్ట్గా నేను అదే చెప్పబోతున్నాను. పార్ట్నర్స్ తో కలిసి మీరు అమ్మవారి పూజ నియమనిష్టలతో చెయ్యాలి. నమ్మకాలు అపనమ్మకాలు పక్కన పెట్టి పూజ చేస్తే మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. అనుభవం అవగాహన ఉన్నవాడిని కాబట్టి చెప్తున్నాను. పంతులు గారు, మీరిప్పుడున్న సిచ్యుయేషన్ చూసినట్టుగా కరెక్ట్గా చెప్పారు. నేను తనతో మాట్లాడి మీకు కబురు చేస్తాను. ఈలోపు మేమేం చేయాలో పూజా విధానం అంతా ఒకసారి వివరించండి. డాక్టర్ గారు, నేను చెప్పింది బాగా ఆలోచించుకోండి. మీ మేలు మనస్ఫూర్తిగా కోరుకునేవాణ్ణి. హాస్పిటల్ అభివృద్ధి కోసం పేషెంట్ల బాగు కోరి పంతులు గారు ఏదో చెప్తుంటే నమ్మకం లేదంటావేంట్రా? పూజే కదా, అదేం దోషం కాదు. దోషం ఉంటే పోతుంది. వదిన కూడా పార్ట్నరే కదా, వదినతో కలిసి పూజ చేస్తే సరిపోతుంది. మీ జంట ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ వేయండి. దేనికి నగలు? ఇప్పుడేం చేస్తారు? మా నాన్న తన అభిమాన కోడలు జనని కోసం చేయించిన నగలు